ఎప్పటినుంచో 2 విషయాలు అనుకుంటున్నా. అందులో ఒక విషయం నెరవేరిపోయింది. సో, అదేంటంటే నేను ఇదివరకు ఎప్పుడు మా అమ్మ కోసం అనేది నేను ఏం చేయలేదు. ఏం చేయలేదు అంటే నేను నా చేతులారా ఏం చేయలేదు. డబ్బులు ఇవ్వడమో, లేదు ఇంకా మా అమ్మని తోడుకొని వెళ్ళిపోవడము, తోడుకొని వెళ్ళి షాపింగ్ చేసుకోవడం అలా జరిగింది కానీ నేను ఓన్‌గా ఏది చేయలేదు. సో, ఈ సంవత్సరం ఈ మదర్స్ డే రోజు మా అమ్మకి సర్ప్రైజ్‌గా ఇవ్వాలి. కేకు ఇవ్వాలి. దాని తర్వాత ఇంకో గిఫ్ట్ ఇవ్వాలనేసి అనుకున్నాను. ఆ గిఫ్ట్ ఏందో చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా అమ్మ ఫేస్ కట్ చూసినారంటేనే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏం జరుగుతుంది ఏమనేసి తెలియట్లేదు. మా అమ్మ కూడా ఇదే ఫస్ట్ టైం కేక్ కటింగ్ చేయడం ఇది కూడా. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పటినుంచో అసలు అనుకుంటున్న ఒక విషయం ఇది. ఇవ్వాలి, ఇలా చేయాలి, అలా చేయాలని. సో, అది కుదరకుండానే పోయింది. ఇదైతే ఇప్పటికి నెరవేరిపోయింది. ఇంకొకటి ఒక బిగ్ ప్లాన్ ఉంది. సో, అది ఎప్పటికి నెరవేరుతుందో తెలీదు. అది నెరవేరేటప్పటికి నేను వీడియో పెడతాను. దానికోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ఇప్పుడు ఇక్కడ మీరు ఫేస్ రియాక్షన్ చూసినారంటేనే అర్థమైపోతుంది ఏంది, ఏం కథ అనేసి. మా అమ్మ ఫేస్ రియాక్షన్ చూస్తే ఇక్కడ చూడండి. అస్సలు మా అమ్మకి నేను ఇది చేస్తానని, ఇలా చేస్తానను అనేసి ఏం తెలీదు. ఇంకొకటి ఏందంటే మా అమ్మ అసలు ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేసి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఏదో 1 ఆర్ 2 ఉన్నా కూడా దానికోసం అయితే మా అమ్మ వెళ్ళడానికైతే అన్నిటి గురించి ఆలోచించి పరిస్థితిని బట్టి ఇది ఉంటుంది. సో, అలా కూడా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కటిగా నెరవేర్చాలనేసి అనుకుంటా ఉన్నాను. చూస్తాం ఫ్యూచర్ మన తలరాతను ఎలా రాసిపెట్టుందని. కానీ చెప్తున్నాను కదా, ఇంకొక ప్లాన్ ఉంది. ఫ్యామిలీతో సహా వాళ్ళ అందరికీ సర్ప్రైజ్ ఉంటుంది. ఆ వీడియో ఫ్యూచర్లో త్వరలో వస్తుంది. సో, అది పక్కన ఇప్పుడు నేను తినిపిస్తున్నా కదా నిత్య నా వైఫు. సో, మా అమ్మకి ఇస్తున్న గిఫ్ట్ ఇదే. మా అమ్మకి నేను ఫస్ట్ టైం ఇచ్చింది. నాకైతే సెలక్షన్ చేయనైతే తెలీదు. నేను ఏడా పోయి సెలక్షన్ చేయలేదు. నాకు సెలక్షన్ కావాలంటే ఎవరైనా తోడుకొని వెళ్తాను. సో, వాళ్ళు తోడుకొని వెళ్ళి వాళ్ళ ద్వారా తీసుకుంటాను. అలాంటిది ఫస్ట్ టైం నేను మా అమ్మ కోసం సెలెక్ట్ చేశాను. మా అమ్మ రియాక్షన్ చూస్తూ ఉంటేనే నాకు నవ్వు వస్తుంది. మా అమ్మకైతే మా మదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి దాని తర్వాత శారీ అయితే తీసిచ్చినాను. సో, ఇది నా చాలా రోజుల కోరిక. ఇంకొద్ది రోజుల్లో నా భార్య నిత్య కూడా అమ్మ కాబోతుంది. నేను నాన్న కాబోతాను. సో, వాటికి సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మా చెల్లి ఈ సైడ్లో ఉంది కదా, మా చెల్లి, మా అమ్మ నైటీలో ఉన్నది నా భార్య. ఇంకా ఇది మరి మా అమ్మ రియాక్షన్కే మేమైతే నవ్వేసి వచ్చాము. ఎందుకంటే ఏంది, ఏం జరుగుతుంది. మేమైతే మా అమ్మ కాడ ఏం చెప్పామంటే, అమ్మ నీ బర్త్డే మా అన్నాం. నీ బర్త్డే మా అంటే మా అమ్మ నా బర్త్డే నేను నా బర్త్డే నాకే తెలీదు, మీరేమన్నా అప్పుడు పుట్టినారా నా బర్త్డే తెలిసేదానికని. మేము లేదు మా ఇక్కడ హాస్పిటల్లో వెళ్ళి తెలుసుకున్నాను. నేను హాస్పిటల్లో పోయినా, ఇంటికాడ కదా కానీ నన్ను అట్టనింది. ఆ ఫేస్ రియాక్షన్ చూడు. ఈ శారీకి తీసిన డబ్బులు, దీనికి పెట్టిన డబ్బులు ఏదైనా ఉంటే దేనికన్నా యూస్ అవుతుంది కదా, ఎందుకు దండకి ఈ ఖర్చు అనేసి అనింది మా అమ్మ. సో, అమ్మోళ్ళు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇంట్లో ఏమైనా పరిస్థితుల కారణంగా ఆ ఇల్లు గడవడం గురించి ఆలోచిస్తారు. అదే అనింది మా అమ్మ కూడా. అయినప్పటికీ ఫైనల్గా ఎలాగో ఇదని. కాకపోతే దీడ కూర్చోబెట్టడానికైతే మా అమ్మ కాడ నేను పడిన పాటలు ఉన్నాయే, అంత ఇంత కాదు. మా అమ్మకి ఇలాంటివి అంటే ఇష్టం ఉండదు. సో, అది మొత్తానికైతే ఇదే నా ఫ్యామిలీ. ఒక లైక్ చేసి కమెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.